సంతసంబుతై బలిలో, సంతసంబుతై బలిలో. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. దైవపుత్రుని బలియాగం, నిత్య జీవపు ఆధారం. దైవపుత్రుని బలియాగం, నిత్య జీవపు ఆధారం. యేసునాథుడు మన ఎదలో, యేసునాథుడు మన ఎదలో. నిలిచిపోవు మధుర బలి, నిలిచిపోవు మధుర బలి. పాల్గొనరండి సంతసంబుతై బలిలో, పాల్గొనరండి సంతసంబుతై బలిలో, సంతసంబుతై బలిలో. ఈనాటి దివాళి పూజ పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం సామాన్య కాలంలో 20వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. ఈనాటి మూడు దివ్యగ్రంథ పఠనాలు కూడా రక్షణ అనేది అందరికీ ఉంటుంది, కేవలం కొంతమందికి మాత్రమే కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మకం ఉంచి, యేసుప్రభు యొక్క మార్గంలో నడిచే వారి ప్రతి వారికి కూడా పరలోకంలో ఆహ్వానం దొరుకుతుందన్న సత్యాన్ని తెలియజేస్తున్నాయి. ఈ విషయంలో మనం కొంచెం బ్రాడ్గా ఆలోచించాలి. చాలాసార్లు మనం ఈ రక్షణ అనేది కొంతమందికి మాత్రమే, లేకపోతే మనకు మాత్రమే, ఈ చర్చి లేకపోతే చర్చిలో పనిచేయటం, లేకపోతే చర్చిలో లీడర్స్గా ఉండటం కేవలం కొంతమందికి మాత్రం అని చెప్పేసి ఇలా ఆలోచనలతో ఉంటాం. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచే ప్రతి వారికి దేవుడు అవకాశాలు కల్పిస్తాడు. తన పరిచర్యలో కావచ్చు, లేకపోతే సంఘాన్ని నడిపించడంలో కావచ్చు, ఆధ్యాత్మికంగా నడిపించడంలో కావచ్చు, అందరికి కూడా దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుని మనం ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు అంగీకరించుకుంటూ మన క్రైస్తవ మనుగడ సాగించాలని చెప్పేసి ఈనాటి దివ్యగ్రంథ పఠనం మనకు నేర్పుతున్నాయి. ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ఎలాంటి ఆలోచనలతో ఉన్నాం? మనం నేరో మైండెడ్తో ఆలోచిస్తున్నామా, లేకపోతే బ్రాడ్గా ఆలోచించి రక్షణ అనేది అందరికీ ఉంటుంది అన్న సత్యాన్ని నమ్మి మరి ఒకరికొకరు సహాయపడుతూ, ఒకరినొకరు ఆహ్వానించుకుంటూ మరి ముందుకు సాగిపోతున్నామా ఆలోచించుకుని అందుకు కావలసిన వరాలతో మనం దీవించమని చెప్పేసి ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొనటానికి మనం చేసిన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితంలో చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
సర్వేశ్వరునికి మహిమా మహిమా భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి మహోన్నతమున సర్వేశ్వరునికి భూలోకమున సన్మానులకు శాంతి. సర్వేశ్వరా సర్వశక్తి గణపితైన సర్వేశ్వరా పుత్రుడా ప్రభువైన యేసు క్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని పరమపిత విజయొక్క పుత్రుడా లోక పాపములను పరిహరించు ప్రభువా లోక పాపములను పరిహరించు ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహారాజుడవు యేసు క్రీస్తువా యేసు క్రీస్తువా యేసు క్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువాడా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను ప్రేమించు వారికి ఏ నేత్రమును చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చుంచితివి. మా హృదయములను నీ చల్లని ప్రేమతో నింపి అన్నిటికంటే అధికముగా నిన్ను ప్రేమించున్నట్లును మా ఆశలకు అతీతమైన నీ వాగ్దానములు నెరవేరి మేము పరమానందం అనిపించినట్లును నీ కృపను మాకు ప్రసాదింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించి సుపాలించి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నా ప్రార్థన మందిరమున సకల జాతులకు సంతోషితుల గావింతును. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1వ వచనము మరియు 6వ వచనము నుంచి 7వ వచనం వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1వ వచనము మరియు 6వ వచనము నుంచి 7వ వచనం వరకు. ప్రభు ఇట్లు నుడువుచున్నాడు, మీరు నీతి న్యాయములను పాటింపుడు,
నేను సత్వరమే మిమ్ము రక్షింతును. నా ధర్మము ప్రకటముగు ప్రభు ప్రజల్లో చేరి ఆయనను ప్రేమించి సేవించి ఆయన విశ్రాంతి దినమును పాటించి నిబంధనము అనుసరించెడు అన్యజాతి ప్రజలకు ప్రభువిట్లు చెప్పుచున్నాడు. నేను మిమ్ము పవిత్ర పర్వతమునకు కొనివత్తును. నా ప్రార్థనా మందిరమున మిమ్ము సంతోషితుల గావింతును. నా బలిపీఠంపై మీరర్పించు బలులను దహన బలులను స్వీకరింతును. నా మందిరమున సకల జాతులకు ప్రార్థనా మందిరమని పిలువబడును. ఇది ప్రభువు వాక్కు. వందనములు. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదువ లేదుగా. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదువ లేదుగా. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదువ లేదుగా. న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తిమంతుడు, ప్రేమామయుడు, న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తిమంతుడు, ప్రేమామయుడు. నమ్మదగిన దేవుడు, శక్తిమంతుడు, ప్రేమామయుడు, న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తిమంతుడు, ప్రేమామయుడు. నా మంచి కాపరి, నాకు పచ్చిక గల చోట నన్ను విశ్రమింపచేయును, శాంతికర జలములకు నడిపించుకోవును. పచ్చిక గల చోట నన్ను విశ్రమింపచేయును, శాంతికర జలములకు నడిపించుకోవును. ధర్మ మార్గమందు నిలిపి ఆత్మసేద తీర్చును.
ధర్మ మార్గమందు నిలిపి ఆత్మసేద తీర్చును వాగ్దానములన్నీ నెరవేర్చే దేవుడు వాగ్దానములన్నీ నెరవేర్చే దేవుడు ప్రభువే నా మంచి కాపరి నాకే తోడుగా ప్రభువే నా మంచి కాపరి నాకే తోడుగా వేల కొలది శత్రువులు నన్ను చుట్టుముట్టిన తోడుగా ఉంది నాకు విజయమును వసగును వేల కొలది శత్రువులు నన్ను చుట్టుముట్టిన తోడుగా ఉంది నాకు విజయమును వసగును లోతైన నీటిలోను అగ్నిగుండములోనైనను లోతైన నీటిలోను అగ్నిగుండములోనైనను రక్షించును నన్ను విమోచించును రక్షించును నన్ను విమోచించును ప్రభువే నా మంచి కాపరి నాకే తోడుగా ప్రభువే నా మంచి కాపరి నాకే తోడుగా న్యాయవంతుడు నమ్మదగిన దేవుడు శక్తివంతుడు ప్రేమామయుడు న్యాయవంతుడు నమ్మదగిన దేవుడు శక్తివంతుడు ప్రేమామయుడు ప్రభువేగా నా మంచి కాపరి నాకు తోడుగా ప్రభువేగా నా మంచి కాపరి నాకు తోడుగా ప్రభువేగా కాపరి నాకు తోడుగా ప్రభువే నా కాపరి నాకు తోడుగా ప్రభువే నా కాపరి నాకు తోడుగా దేవుని కృపావరములు ఎన్నిక మార్చబడనివి. రెండవ పఠనము పునీత చిన్నప్ప గారు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 11వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 29వ వచనం నుండి 32వ వచనం వరకు. అన్యజనులారా, నేను ఇప్పుడు మీతో మాట్లాడుచున్నాను. అన్యజనులకు నేను అపోస్తులుడనైనంత కాలము నా ప్రేషిత కార్యములను గూర్చి గొప్ప చెప్పుకొందును. బహుశా ఇందు మూలమున నా జాతి వారికి అసూయను కలిగించి వారిలో కొందరినైనను రక్షింపగలనేమో. ఏలైనా వారు తిరస్కరింపబడినప్పుడు ప్రపంచము దేవునితో మైత్రిని పొందినది కదా. అయినచో వారు స్వీకరింపబడినప్పటి సంగతి ఏమి? మరణించిన వారికి అది పునర్జీవమగును. దేవుని కృపావరములు ఎన్నిక మార్చబడనివి. అన్యులారా, గతమున మీరు దేవునకు విధేయులు కాకున్నను యూదులు అవిధేయులగుటచే ఇప్పుడు మీరు దేవుని కనికరమును పొందితిరి. అట్లే మీరు పొందిన కనికరమును బట్టి తామును దేవుని కనికరమును పొందుటకై యూదులు ఇప్పుడు దేవునకు
అవిధేయులైరి. ఏలైనా తాను వారి అందరిపై కృపను చూపుటకై దేవుడు మానవులందరినీ అవిధేయత యందు బందీలను కావించెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవాని మహిమను స్తుతించని ఎడల అధరాలు ఎందుకులారా, నీ జీవితమెందుకు నాదా. నామగీతల పాడని నాకెందుకు నాదా. దేవాని మహిమను స్తుతించని ఎడల అధరాలు ఎందుకులారా, నీ జీవితమెందుకు నాదా. పక్షులకు ఈ మహిమలను పాడెదము. పక్షులకు ఈ మహిమలను పాడెదము. చల్లని గాలిలో తెల్లని మంచుతో ఏకీభవించినే పాడ. చల్లని గాలితో తెల్లని మంచుతో ఏకీభవించినే పాడ. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నిండుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 18వ అధ్యాయము 15వ అధ్యాయము 21వ వచనం నుంచి 28వ వచనం వరకు. యేసు గెనెసరేతు నుండి తూరు సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను. ఆ ప్రాంతమున నివసించుచున్న కననీయ స్త్రీ ఒకటి
యేసు వద్దకు వచ్చి, ప్రభు, దావీదు కుమారా, నాపై దయ చూపుము, నా కుమార్తె దయ్యం పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను. ఆయన ఆమెతో ఒక మాట ఆయనను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి, ఈమె మన వెంటబడి అరచుచున్నది, ఈమెను పంపివేయుడనిరి. నేను ఇజ్రాయేల్ వంశం చెదిరిపోయిన గొర్రెల వరకు మాత్రమే పంపబడిందని ఆయన సమాధానమిచ్చెను. అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు, నాకు సహాయపడమని ప్రార్థించెను. బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయ తగదు అని ఆయన సమాధానమిచ్చెను. అందుకు ఆమె, అది నిజమే ప్రభు, కానీ తమ యజమానుని భోజనం బల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తినును కదా అని బదులు పలికెను. యేసు ఇది విని, అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక అనెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువానికి స్తుతి కలుగును గాక. ఒకసారి ఒక భక్తుడు చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాడు. మనందరికి తెలుసు ఎవరుంటారు అక్కడ పరలోకంలో అంటే. గేట్ దగ్గర ఎవరుంటారు చెప్పండి, మీతోనే చెప్పేది. ఎవరుంటారు? పేతురు గారు. ఎవరికైతే యేసు ప్రభు తిరుసభ అప్పచెప్పాడో, ఎవరి మీద ఈ తిరుసభను స్థాపిస్తానని ప్రభు చెప్పాడో, పేతురు గారు అక్కడ ఉంటాడు గేటు దగ్గర. ఆయన గేటు తెరిచి ఒక్కరిని పంపిస్తా ఉంటాడు. లోపలికి వెళ్లే ముందు ఆ భక్తుడు, ఆ వ్యక్తి అడిగాడు. చాలా మంది చూస్తున్నాడు లోపల, చాలా మంది చక్కగా దేవుని యొక్క మహిమలో పాలు పంచుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఆ భక్తుడు అడిగాడు, ఇక్కడ ఎంతమంది హిందువులు ఉంటారన్నాడు. ఎక్కడ? పరలోకంలో ఎంతమంది హిందువులు ఉంటారని అడిగాడు. అప్పుడు పేతురు గారు అన్నారు, హిందువులా? ఎవరు ఉంటారు ఇక్కడ అన్నాడు. ఓహో, వారికి పరలోకం లేదా? తర్వాత మళ్ళీ అడిగాడు, ఇక్కడ ఎంతమంది ముస్లింలు ఉంటారన్నాడు. లేరు, ఇక్కడ ఎవరు కూడా లేరు ముస్లింలు అన్నారు. తర్వాత మళ్ళీ ప్రశ్న, ఇక్కడ ఎంతమంది క్రైస్తవులు ఉంటారని అడిగాడు. ఎవరు లేరన్నాడు. క్రైస్తవులు కూడా ఎవరో ఇక్కడ లేరని చెప్పాడు. చిట్ట చివరికి, అరే వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు లేరు. చిట్ట చివరికి ఇంకో సందేహం ఏంటంటే, ఇక్కడ కథోలికులు ఎంతమంది ఉంటారని అడిగాడు. కథోలికులు కూడా ఎవరు లేరన్నాడు. అది విని, ఏంటి మరి పరలోకం ఎవరి కోసం అంటే, పరలోకంకి వచ్చిన తర్వాత కథోలికులు కాదు, క్రైస్తవులు కాదు, ఒకే ఒక దేవుని బిడ్డలు. అక్కడ పరలోకంలో వాళ్ళు వీళ్ళు, లేకపోతే గురువులు, కన్యస్త్రీలు, కౌన్సిల్ మెంబర్సు, లేకపోతే ఉపదేశులు ఏముండవు. అందరం ఒకే జాబితాలో. రెండే రెండు ఉంటాయి చివరికి లోకాంత్యాన. రెండే రెండు సంఘాలు ఉంటాయి, క్రైస్తవ సంఘం, సైతాను సంఘం. అవునా కాదా? ప్రభు చెప్పారు కదా, ఎడమ చేతి వారు కుడి పక్క వారు. ప్రభు చెప్పడం ద్వారా ఏం చెప్పారు ఆయన? రెండే రెండు గ్రూపులు ఉంటాయి. దేవునికి చెందిన వారు, ఇంకెవరు? సైతానికి చెందినవారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు వెలుగులో మనం ధ్యానం చేసుకోవలసింది, మనం ఏ గ్రూపుకు చెందుతున్నాం. నేను గురువునైనంత మాత్రాన నాకు పరలోకం ఖరాఖండిగా వస్తుందంటే పొరపాటు. నేను అమ్మగారైనంత మాత్రాన నా రక్షణ ఖరారైంది, ఇక నేను ఒకసారి అమ్మగారైన తర్వాత నాకు తప్పకుండా వస్తుందంటే తప్పు. నేను ఉపదేశమైనంత మాత్రాన నాకు ఇక నేను ఇన్ని సంవత్సరాలు సేవ చేశాను కాబట్టి ఉండని తప్పు. లేదా నేను కౌన్సిల్ మెంబర్ని, నేను చాలా సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేశాను కాబట్టి కరెక్ట్ కాదు. లేకపోతే నేను మంచి క్రైస్తవ జీవితం జీవించాను,
అది ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, మనము ఏ గ్రూపుకు, ఏ తెగకు, లేకపోతే గురుకులమా, లేకపోతే అమ్మగారులా, లేకపోతే ఉపదేశలా, సంఘ పెద్దలా, ఇవన్నీ కాదు. ఎవరైతే దేవుని యొక్క వాక్కును స్వీకరించి దేవుని యందు నిండి విశ్వాసాన్ని ప్రకటించి ఆ విశ్వాసములో జీవిస్తామని చెప్పుకునేవాళ్ళు కాదు. ఆ విశ్వాసములో జీవిస్తూ యేసుక్రీస్తు ప్రభుకి నిజమైన సాక్షులుగా జీవిస్తారో అలాంటి వారు మాత్రమే పరలోకంలో ఉంటారు. సో పేతురు గారు చెప్పింది కరెక్టేనా చెప్పండి. పేతురు గారు కరెక్ట్గా చెప్పారా? సో అక్కడ వీళ్ళు అని కాదు. ఎవరైతే దేవుని చిత్త ప్రకారం జీవించి, దేవునికి విధేయించి, దేవుని మాట ప్రకారం తన జీవితాలను మార్చుకొని, తప్పులు చేసినా సరే మార్చుకొని, చాలాసార్లు మనం కుచించ బుద్ధితో ఉంటాం. ఎలా అంటే బ్రాడ్గా ఆలోచించాం. ఇక నాదే నేనే ఉండాలి. ఎందుకండి? నిన్న మనం భారతదేశ స్వాతంత్ర దినోత్సవం కొనియాడాం. సో నేను పిల్లలకి చెప్పాను, మా పిల్లలకి వికసిత్ భారత్ గురించి చెప్పాను. వికసిత్ భారత్, దాని అర్థం లేకుండా చాలాసార్లు ఉపయోగిస్తున్నారు లీడర్స్ అందరూ కూడా. ఈ మధ్యకాలంలో ఎక్కువ వినపడేది మనకేంటండి? వికసిత్ భారత్. ఏంటి దాని అర్థం ఏంటి తెలుగులో? వికసించిన భారతదేశం. వికసించిన భారతదేశం, ఇది కరెక్ట్ అర్థం. దాన్ని తెలియకుండా చాలా మంది మనం మాట్లాడుతూ ఉంటాం. దాని అర్థం ఏంటి? అన్ని విధాలు కూడా అభివృద్ధి చెంది, అందరికీ సమాన అవకాశాలు ఉండి, అందరికీ ఎలాంటి కొరత లేకుండా ఉండే దేశాన్ని చూడాలి. అది వికసిత్ భారత్ 2047 అని చెప్తా ఉన్నాం. ఇప్పుడు అంటే 100 సంవత్సరాలు స్వాతంత్రం పొందిన, 70 సంవత్సరాలు అయిపోయింది, 80 సంవత్సరాలు ప్రవేశించాం, ఇంకొక 20 సంవత్సరాలు. సో వికసించిన భారతదేశాన్ని మేము చూస్తామని తెలియదు కానీ వీళ్ళందరూ చూస్తారు. మనం పెద్దవాళ్ళని చూస్తామని తెలియదు కానీ వీళ్ళందరూ చూస్తారు, పిల్లలందరూ. ఎప్పుడు ఎట్లా ఉండాలి? అందరికీ అన్ని సమానంగా దొరకాలి, న్యాయబద్ధంగా. తిరుసభలో కూడా మనం ఆలోచించి నేనే ఉండాలి. తప్పుకోండి. నేనే ఉండాలని చెప్పిన లేదు. ఆల్రెడీ చెప్పే బిషప్ గారికి నేను ఏనా చేసిన చాలు. సో అందువలన ప్రియమైన సహోదరులారా, మనము బ్రాడ్గా ఆలోచించాల. క్రైస్తవులుగా, కథోలిక బిడ్డలుగా మనము చాలా బ్రాడ్గా ఆలోచించాలి. అందరిని అంగీకరించాలి, అందరిని యాక్సెప్ట్ చేయాలి, అందరికి అవకాశాలు వచ్చే విధంగా మనం తప్పుకోవాలి. ఇది ఈనాడు 3 దివ్య గ్రంథ పట్టణాలు కూడా ఏ విధంగా అన్యులకు సైతం కూడా రక్షణ ఉందన్న విషయం స్పష్టంగా 3 పట్టణాలు మనకి నేర్పుతూ ఉన్నాయి. 3 పట్టణాలు మనకు నేర్పుతూ ఉన్నాయి. మొదటి పాఠం యెషయా గ్రంథం నుంచి చదువుకున్నాం. యెషయా గ్రంథం నుంచి మనం చదువుకున్నాం. ముఖ్యంగా ఇజ్రాయేలీయులు బాబిలోనియా ప్రవాసం నుంచి క్రీస్తు పూర్వం 587, 537 యెరూషలేము తిరిగి వచ్చిన నాటికి, అంటే సుమారు ఒక 50 సంవత్సరాల పాటు వారు ప్రవాస జీవితం జీవించారు. 50 సంవత్సరాల తర్వాత వాళ్ళు తిరిగి వచ్చారు బాబిలోనికి. వచ్చినప్పటికీ వారిలోని సంస్కృతి, బాబిలోని భాష, బాబిలోని సాంప్రదాయాలు బాగా వంటబడ్డాయి. అంతే కదా, 50 సంవత్సరాల పాటు బయట ఉన్నప్పుడు, 50 సంవత్సరాల పాటు బయట జీవించినప్పుడు ఖచ్చితంగా ఆ సంస్కృతి, ఆ భాష, తర్వాత అక్కడ అభిప్రాయాలు ఇవన్నీ కూడా వంటపడతాయి. సో అప్పటికి ఇక వీళ్ళు దేవుని మర్చిపోయారు, అన్ని దేవుళ్ళని ఆరాధించడం మొదలుపెట్టారు అక్కడ. అది కారణం ఏంటంటే అక్కడ కొంతమంది రాజులు కూడా, ఆహాజు రాజు లాంటి వాళ్ళు, ఎందుకంటే వారు అన్య దేశం సంబంధించిన స్త్రీని వివాహం ఆడటం ద్వారా వాళ్ళు అక్కడికి తీసుకొచ్చేసి ఇజ్రాయెల్ ప్రజల మధ్య దాన్ని అలవాటు చేశారు. సో దాదాపు నిజ దేవుని ఆరాధించి మరిచిపోయారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఎవరైతే చూడండి, ప్రభు ప్రజల్లో చేరి ఆయనను ప్రేమించి సేవించి ఆయన విశ్రాంతి దినం పాటించి నిబంధన అనుసరించే అన్ని జాతి ప్రజలకు ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు. సో ఇజ్రాయెల్ ప్రజలేమో అట్లా ఉంటే దేవుడు ఎవరికి అవకాశం కల్పించబోతున్నాడు? అన్ని జాతి జనులకు. బహుశా అది పెద్ద షాక్ వాళ్ళకి. వాళ్ళు ఊహించింది. ఇజ్రాయేల్ ప్రజలు, యూదులు
ఊహించిందనమాట అది. కానీ దేవుడు ఏం చెబుతున్నాడు చూడండి, ప్రభు ప్రజల్లో చేరి ఆయనను ప్రేమించి సేవించి ఆయన విశ్రాంతి దినమును పాటించి నిబంధనను అనుసరించేవాడు అన్య జాతి ప్రజలకు ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు, నేను మిమ్ము నా పవిత్ర పర్వతములకు కొనివత్తును, నా ప్రార్థనా మందిరమున మిమ్ము సంతోషితులుగా వింతును, నా బలిపీఠంపై మీరర్పించు బలులను దహన బలులను స్వీకరించును, నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరం అనబడును. పరలోకము సకల జాతి జనులకు అది నివాసస్థలమగును. పరలోకము సకల జాతి జనులకు నివాస స్థలమగును. ఇది మొదటి పాఠం ద్వారా దేవుడు మనకు నేర్పుతున్నది. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఈ పాఠాన్ని ముఖ్యంగా మనం చదువుకున్న యెషయా గ్రంథంలోని కొన్ని అధ్యాయాలు, యెషయా గ్రంథంలోని 56వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం, అంటే 10 అధ్యాయాలు అది యెషయా ప్రవక్త శిష్యుడు రాసింది. 2వ యెషయా అంటాం, కానీ దాన్ని తన గురువు గారైన మరి వారిని ఆపాదించాడు, యెషయా ప్రవక్త ఆపాదించాడు. ముఖ్యంగా అన్ని జాతీయుల పట్ల ఇజ్రాయేలులో నూతన వైఖరిని అవలంబించాలని, అన్ని జాతుల పట్ల ఏం చెబుతున్నాడు ప్రవక్త, మీరు ఇదిగో అన్య జాతీయులను మీరు మాకు సంబంధించిన వాళ్ళు కాదు అని దూరంగా చేస్తున్నారు, మీ వైఖరిని మీ ఆలోచనను మానుకోండి, ఉదారంగా వ్యవహరించండి, వారితో ఉదారంగా వ్యవహరించండి. ఈ నూతన ప్రవక్త బోధించిన ఆరంభించారు. రానున్న కాలంలో దైవ కుమారుడు బోధించబోయే దేవుని సువార్త సందేశాన్ని ముందుగానే యెషయా మనకి తెలియజేస్తున్నాడు. మరి యేసుప్రభు వచ్చిన తర్వాత కూడా ఇదే జరిగింది. తర్వాత సువార్తలు మనం చూద్దాం. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది మొదటి పాఠం నుంచి నీతి న్యాయములను అనే మాటను గమనిద్దాం. 56వ వచనంలో నీతి న్యాయములు, ఇవి ముఖ్యం. దేవునికి కావాల్సింది ఏంటి? నీతి న్యాయం. అంతేగాని మనం ఎంతకాలం ఉన్నాం అని చెప్పేసి అది కాదు. నీతి న్యాయం, నీతి న్యాయాన్ని పాటిస్తున్నానా? ఒక గురువుగా, ఒక ఉపదేశిగా, ఒక మఠకన్యగా, ఒక సంఘ పెద్దగా, ఒక తల్లిగా, తండ్రిగా నీతి న్యాయాన్ని పాటిస్తున్నానా? ఇది మనం గమనించాలి. ఈ మాటను మొదట దేవుని పవిత్రతను ఇజ్రాయేలును బాబిలోను ప్రవాసం నుంచి విడుదల చేయడంలో దేవుడు కనపరిచిన విశ్వసనీయత వ్యక్తం చేస్తున్నారు. దేవుడు విశ్వసనీయుడు. ప్రజలు తిరస్కరించి తనను అనుసరించుకోకుండా అన్య దేవులను వాళ్ళు అనుసరిస్తున్నప్పటికీ యేసుక్రీస్తు దేవుడు, తండ్రి దేవుడు వారిని విమోచించాడు. తన మాట ప్రకారం తిరిగి తన ప్రజలను తాను మరి చూపించే యొక్క పాలు చెన్నులు తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు ఆ మేలి గుణాలను దైవ ప్రజల్లో అలవర్చుకోవాలని, ఏ విధంగా దేవుడు న్యాయపరంగా ఆలోచించాడో, ఏ విధంగా దేవుడు మరి విశ్వసనీయతతో ఉన్నాడో, అలాంటి గుణాలను వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు, ఈనాడు మనందరం కూడా అలవరుచుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. వారు నీతి న్యాయాలను పాటిస్తూ పవిత్ర జీవనం గడపాలని చెప్పేసి ఆనాడు ప్రవక్త ఆ ప్రజలకు బోధించాడు. ఈనాడు ఇక్కడ చేరిన మనందరికీ, ఈ వాక్యాలు వింటున్న మనందరికీ కూడా దేవుడు బోధిస్తున్నాడు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను క్రైస్తవుడిగా, కతోలురాలుగా, లేకపోతే ఒక గురువుగా, ఒక మట్టకన్యగా, ఉపదేశం, ఒక సంఘ పెద్దగా, లేదా తల్లిగా, తండ్రిగా నేను ఇది పాటిస్తూ జీవిస్తున్నాను. ఇవి నేను నేర్పుతున్నానా? తల్లిదండ్రులు ఆలోచించాలి, గురువులుగా మేము ఆలోచించాలి. అంతేకాదు ఈ నైతిక విషయాలను కేవలం ఇజ్రాయేలులకు మాత్రమే వర్తించమని, జాతి మతాలకు, సామాజిక హోదాలకు అతీతంగా మానవులందరూ, అంటే అన్ని జాతుల వారందరూ కూడా నీతి న్యాయాలను పాటిస్తూ శీలవంతులుగా, గుణవంతులుగా జీవించాలన్నదే దేవుని యొక్క సంకల్పం. అందుకే ప్రవక్తను ఆయన ప్రేరేపించి ఇలాంటి బంగారు వాక్యాలను రాసే విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ మొదటి పాఠం ద్వారా దేవుడు మరొకసారి తెలియజేస్తున్నాడు. ఏం చెబుతున్నాడు ఆయన? నా పరలోకము సకల జాతి జనులకు అది నివాస స్థానము. మనమెవరండి ఆపటానికి? మనమెవరం ఆపటానికి? ఒక వ్యక్తి అన్యుడిగా జీవించినప్పటికీ, లేకపోతే వేరే జీవించినప్పటికీ విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనమెవరం ఆపటానికి? దేవుడు అవకాశం కల్పిస్తున్నాడే వాళ్ళకి. అన్యులు సైతం కూడా దేవుడు అవకాశం కల్పిస్తున్నాడు కదా. అలాంటప్పుడు మనమెవరం ఆపటానికి? మనం వారిని సంతోషంగా, ఆహ్లాదకరంగా మనం ఆహ్వానించి, we should make them feel at home.
అంతేగాని ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంట్రా ఎట్లా ఉంది అట్లా కాదు ఆలోచించాల్సింది. వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మన సంఘంలో ఒక సంఘ సభ్యురాలుగా, మన కుటుంబంలో ఒక వ్యక్తిగా అట్లా వాళ్ళు ఆలోచించాలి తప్ప సంకుచిత బుద్ధితో అరే వీళ్ళు ఎందుకు వస్తున్నారా, ఇదిగో నేనే ఇన్ని సంవత్సరాల్లో వీళ్ళు ఎందుకు వస్తున్నారు, నో, కరెక్ట్ కాదు. సో దేవుడు మనల్ని ఒకసారి ఆలోచించుకోమని చెబుతున్నాడు ఈ పాఠం ద్వారా. తర్వాత అన్య జాతీయులకు ఇజ్రాయెల్ సంఘంలో చేర్చుకునేటప్పుడు కొన్ని నియమాలను తప్పక పాటించాలని కూడా ప్రవక్త చెబుతున్నాడు. సరే, వాళ్ళు వచ్చినప్పుడు మనం క్రైస్తవత్వం ఏమని బోధిస్తుంది, తిరుసభ ఏమని బోధిస్తుంది, వాటిని అంగీకరించే విధంగా వారికి సహాయపడి వారిని మన సంఘ సభ్యులుగా చేర్చుకోవాలని చెప్పేసి, ఆ విధంగా మరి అన్ని జనులకు మనం సహాయపడాలని చెప్పేసి మొదటి పాఠం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. దైవ సంకల్పం ప్రకారం దైవ ప్రజా సంఘంలో చేరుతున్న అన్ని జనులను చూసి ఇశ్రాయేలీలు అదంతా తమ ఘనతేనని విడిచిపడరాదు, విజయగరంతో పొంగిపోరాదు. అన్ని జనులను సౌహృదంతో స్వీకరిస్తూ వారి మధ్య తమ ధార్మిక కార్యక్రమాలను సమన్వయంగా కొనసాగిస్తూ వారికి సహాయపడాలి. మనం చేయకోకుండా వారు చేయట్లేదు, ఇది చేయట్లేదు, అది చేయట్లేదు, ముందు మనం చేయాలి కదా. వారికి చెప్పే ముందు మనం పాటించాలి కదా. మనం పాటించినప్పుడే కదా వారికి చెప్పగలుగుతాం. సో ఆ విధంగా జీవించమని చెప్పేసి మరి ఈనాటి మొదటి పాఠం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంది. సో బ్రాడ్గా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం, బ్రాడ్గా. అంతేగాని నేరో మైండెడ్నెస్తో తర్వాత నేననేది పక్కన పెట్టేయాలి. తిరుసభలో పనికిరాదు అది. ఇంక తర్వాత రెండో పాఠం పునీత పౌలు కొరింథీయులకు రాసిన లేఖ నుంచి చదువుకున్నాను. నేను గతంలో చెప్పాను, దాదాపు కొన్ని వారాలు 8 వారాల నుంచి చదువుతున్నాం. 8 వారాల నుంచి మనం ఈ రెండో పట్టణం పునీత పౌలు రోమిలకు రాసిన లేఖ నుంచి చదువుతున్నాం. ఆయన ఒక్కొక్క అంశాన్ని ప్రస్తావిస్తూ దాదాపు ఇన్ని వారాలుగా మనం ప్రబోధిస్తున్నాడు ఒక్కొక్క అంశాన్ని. అంటే ఆ కొరింథీ సంఘంలో ఆయన దాదాపు 24 సంవత్సరాలు సుదీర్ఘమైన పరిచర్య చేసిన తర్వాత, దైవానుభూతి పొందిన తర్వాత, దైవ అనుభవం పొందిన తర్వాత ఈ లేఖ రాశాడు. ఆ రోము నగర పరిసర ప్రాంతాల్లో సంఘాలను స్థాపించాడు. ఆ సంఘాలను ఉద్దేశించి బహుశా ఆయన మరి చెరసాల నుంచి రాసినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ లేఖ రాయటం జరిగింది. అక్కడ ఉన్న సమస్యలన్నీ ఒకటని పరిష్కరించడానికి ప్రయత్నం చేశాడు. ఈనాడు ఇదే విషయాన్ని మరొకసారి పౌలుగా తెలియజేస్తున్నాడు. అన్ని జాతులకు ఏ విధంగా మరి సువార్త ప్రకటించబడుతుందన్న విషయాన్ని కూడా ఈరోజు మరి ఆయన చెబుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన చూడండి. అన్ని జనులారా, డైరెక్ట్గా వారిని ఉద్దేశించినాడు. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, అన్ని జనులకు నేను అపోస్తులుడైన కాలమున నా ప్రేషిత కార్యము గురించి గొప్పగా చెప్పుకుందును. చూడండి ఎంత చక్కని వాక్యం పలికాడు. వాళ్ళు ముందు తప్పు పడతారు. మా కొంతమంది కూడా కొంచెం ఎట్లా ఆలోచించేసి ఏంటి ఈయనేంటి అక్కడికి వెళ్తున్నాడు. ఇప్పుడు పేతురు గారే ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ అంటే ఏంటి ఈయన అక్కడికి వెళ్ళాడండి. అప్పుడు దేవుడు చూపించిన దర్శనం చెబుతాడు పేతురు గారు. అప్పుడు నాకు అర్థమైంది, అరే బాబు, మనందరం కూడా సంకుచిత బుద్ధితో ఆలోచిస్తున్నాం. ఎన్నుకొనబడిన వారు కొంతమంది మీద ఆలోచిస్తున్నాం. మనం మాత్రమే దేవునికి చెందిన వారం కాదు. దేవుడు అట్లా ఉంటుంది లేదు. దేవుని యొక్క ఆలోచన వేరుగా ఉంది. నాకు ఒక దర్శనం చూపించాడు. ఒక వలలో అన్ని కీటక్రమాలు చూపించి తినమన్నాడు. అప్పుడు పేతురు గారు ఏమంటాడు, అశుద్ధమైన ఇంక తినలేదంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, నాతో కలగజేయబడి సృష్టించబడిన దాన్ని అశుద్ధమే ఉంటున్నావు కాదు అంటాడు. దాని అర్థం ఏంటంటే నువ్వు అన్య జాతుల దగ్గర కూడా వెళ్ళి సువార్తను బోధించాలని చెప్పి పేతురు గారు కూడా దేవుడు తెలియజేశాడు. ఆ విషయాన్ని మరి పేతురు గారు చక్కగా వాళ్ళకి తెలియజేస్తారు. అదే విషయాన్ని పౌలు గారు కూడా మొట్టమొదటి నుంచి కూడా అన్యులకు అపోస్తులుగా వెలుగొందాడు. అందుకే ఆయన అంటున్నాడు, అన్య జనులారా, నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, అన్ని జనులకు నేను అపోస్తులని మాత్రమే నా ప్రేషిత కార్యం గురించి గొప్పగా చెప్పుకుందును. బహుశా ఇందు మూలమున నా జాతి వారికి అసూయను కలిగించింది. ఖచ్చితంగా ఆ రోజుల్లోనే పౌలు గారు ఇలాంటి సమస్య ఫేస్ చేశారు. వాళ్ళు అక్కడికి పౌలు గారేమో అన్ని జనుల దగ్గరకు వెళ్తుంటే ఎన్నుకొనబడిన యూదులు ఈయనేంటి ఎక్కడికి వెళ్తున్నాడు, ఏంటి వాళ్ళ మధ్యకి వెళ్తున్నాడు, ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు అని చెప్పేసి అప్పుడే ఆలోచించారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది తిరుసభలో. ఆ వైఖరిని దేవుడు ఖండిస్తున్నాడు. పౌలు గారు ఖండించాడు, దేవుడు ఖండిస్తున్నాడు. మనము
బ్రాడ్గా ఉండి అందరు కూడా బహుశా ఇందు మూలంన నా జాతి వారికి అసూయ కలిగి వారిలో కొందరు నేను రక్షింపగలనేమో అని అంటున్నాడు. వారిని రక్షించే నిమిత్తం నేను ఎన్ని బాధలైనా పడతాను, చివరికి నా ప్రజల కోసం నేను మరణిస్తానని కూడా పౌలు గారు అంటాడు. నేను చనిపోతే బాగుండు, నా విశ్వాసం పరీక్ష గురైతే బాగుండు. చూడండి ఆయన ఎట్లా ఆలోచిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ముఖ్యంగా దేవుని కృపావరంలో ఎన్నిక మార్చబడినవి అన్యులారా, గతమున మీరు దేవునకు విధేయులు కాకున్నను యూదులు అవిధేయులైతే ఇప్పుడు మీరు దేవుని కనుక పొందితిరి. ఎన్నుకొనబడిన వారేమో దేవుని అవిధేయించి దూరంగా అయిపోయారు. అందుకే దేవుడు మీకు అవకాశాన్ని కల్పిస్తున్నాడు. అందువలన మీరు సంతోషించండి. అట్లే మీరు పొందిన కనికరం బట్టి తామును దేవుని కనికరం పొందుటకై యూదులు ఇప్పుడు దేవునికి అవిధేయులైనా తాను వారి అందరిపై కృపను చూపుటకై దేవుడు మానవులందరినీ అవిధేయత అందు బందీలు కావించను. చూడండి, అంటే వారు ఆ విధంగా దేవునికి దూరం అయిపోయి దేవుని మాటను ధిక్కరించారు కాబట్టి మీకు అవకాశం కల్పిస్తున్నాడు దేవుడు. అందువల్ల ఈ పొందిన కృపకు మీరు బద్దులై ఉండండి, వారితో కలిసిమెలిసి ఉండండి, అన్ని కూడా పాటించండి అని చెప్పేసి మరి పౌలు గారు ఈ రెండో పాఠం మనకు నేర్పుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఏ విధంగా ముఖ్యంగా మనం యూదులు క్రీస్తే మెస్సయ ప్రభు అని అంగీకరించడానికి నిరాకరిస్తూ ఆయనను పూర్తిగా తిరస్కరించడం వలనే అపోస్తులు అన్ని జనుల వద్దకు వెళ్లి క్రీస్తు సువార్తను బోధించారు. అన్ని జనులు ఆయన సువార్తను ఆలకించారు, క్రీస్తు ప్రభే తన రక్షకుడని ఆమోదించారు, రక్షా భాగ్యాన్ని పొందుతున్నారు. గుర్తుపెట్టుకోండి. మనం చాలాసార్లు చాలా నేరో మైండ్తో ఆలోచిస్తాం, కానీ దేవుడు చాలా మందికి అవకాశాలు కల్పిస్తున్నాడు. మనం ఉదాహరణ గుణదల మనం వెళ్ళినప్పుడు చూస్తే ఎక్కువ మంది, దాదాపు 70-80% మంది అక్కడ కథోలికలు కాదు. నిన్న మధ్యాహ్నం కూడా ఇక్కడ స్కూల్ అయిన తర్వాత ఏమంటే నేను 12 గంటలకు వెళ్ళి కొండ ఎక్కాను. తర్వాత నేను రాత్రి కథీడ్రాల్లో ఊరేగింపు పూజను కూడా చేసి వచ్చాను. సో దాదాపు 11 వచ్చాడు. సో అక్కడ చూస్తే నిన్న ఒక పండగ వాతావరణం. వాళ్ళందరూ ఎవరంటే ఎవరో ఎక్కువ మంది బయట వాళ్ళు. నేను పలకరించినప్పుడు వాళ్ళని అడిగినప్పుడు అప్పుడప్పుడు ఇంటర్వ్యూ చేస్తా పంపుతా ఉన్నా, అందరికి వస్తున్నాయి. ఎవరిని పలకరించినా సరే కథోలికలు అని చెప్పి చాలా తక్కువ. సో దేవుడు వారిని కూడా ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తున్నాడు తన దగ్గరికి. గుణదల పుణ్యక్షేత్రం ద్వారా వారిలో యొక్క విశ్వాస బీజాలు నాటుతున్నాడు దేవుడు. ఆ నోట ఈ నోట వింటున్నారు. ఏదన్నా సంతానం లేదు, అమ్మ అక్కడికి వెళ్ళండి మీకు దొరుకుద్ది అన్నప్పుడు చాలా మంది, బాబు ఇదిగో మాకు ఎవరో చెప్పారు, ఇక్కడికి వచ్చాము, ప్రార్థన చేసుకున్నాము, మాకు సంతానం కలిగింది, మళ్ళీ కృతజ్ఞత తెలియజేయడానికి వచ్చామని చెప్పేసి. ఎంత సంతోషం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం పొందిన రక్షణ భాగ్యానికి అనుకూలంగా మన జీవితాలు మార్చుకొని జీవిస్తున్నామా, లేదా కుచించ బుద్ధితో దేవునికి దూరం అయిపోతున్నామా? యూదులు ఎన్నుకోబడ్డారు, కానీ వారు దేవునికి దూరం అయిపోయారు. వారి ఆలోచన విధానం, వారి యొక్క దృక్పథం అన్ని కూడా వేరుగా ఉన్నాయి తప్ప, ఈ లోక సామాన్లా ఉన్నాయి తప్ప దేవునికి ఇష్టపూర్తిగా అలాంటిగా లేవు. అందుకే దేవుడు అందరికి అవకాశం కల్పిస్తున్నాను. పరలోకం అనేది అన్ని జాతులకు అందరికీ అది ఒక నివాస స్థలంగా దేవుడు మార్చి అందరిని కూడా ఆహ్వానిస్తున్నాడు. ఆత్మ పరిశీలన. ఇంకా తర్వాత మనం గమనించినట్లయితే కాలక్రమంలో యూదుల్లో అనేక మంది క్రీస్తు ప్రభును విశ్వసిస్తారు. ఇలా అధిక సంఖ్యలో ప్రభు విశ్వాసంగా మారిన ఇజ్రాయెల్ వలన, అంటే శేష ప్రజల వలన అంటగట్టబడిన పెరటి ఓలు చెట్టు వలె లోకానికి అధిక ప్రయోజనం చేకూరుతుంది. ఇది ఈ వాక్యం మన జీవితంలో నెరవేరాలి. మన ద్వారా మన చుట్టూ ఉన్న వాళ్లకు క్రైస్తవత్వం గురించి తెలియాలి. మన ద్వారా, ఇది పౌలు గారు చెబుతున్నారు, మన ద్వారా క్రైస్తవత్వం అనేది క్రీస్తు ప్రేమను గురించి, తర్వాత వాళ్ళు ఎవరైతే మన మధ్య జీవిస్తున్నారో వాళ్ళు. అంతేగాని మనం చూసి అరే వీళ్ళు గుడికి వెళ్తున్నారు కానీ ఇంటికి వస్తే వేరే జీవితం అని వాళ్ళకి అనిపించకూడదు. మనం క్రీస్తుని అనుసరించే వాళ్ళంగా వాళ్ళకు కొంచెం రుచిని చూపించాలి. క్రైస్తవత్వం అంటే ఏంటి, క్రీస్తు ప్రేమలో జీవించే వాళ్ళు ఎట్లా ఉంటారు, క్రీస్తు ప్రేమను అనుభవించే వాళ్ళు ఎట్లా ఉంటారు అన్న విషయాన్ని మనము మన చుట్టుపక్కల ఉన్న అన్యులకు తెలియజేయాలని చెప్పేసి పౌలు గారు అంటున్నారు. ఇక మూడవది, దేవుడు కరుణాసాగరుడు, దయామయుడు, అపారమైన తన కార్యం వలనే దేవుడు మానవులందరికీ రక్షాభాగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. ఇది యేసుప్రభు దేవుని యొక్క ప్రేమను పొందటానికి మనం డబ్బులు ఖర్చు పెట్టని అవసరం లేదు, లేదా గొప్ప గొప్ప కానుకలు ఇవ్వని అవసరం లేదు, డొనేషన్ ఇవ్వని అవసరం లేదు. దేవుని యందు
విశ్వాసం నుంచి జీవించటమే. దేవుడు కరుణామయుడు, దయామయుడు, అపారమైన కారుణ్యం కలవాడు. దేవుడు మానవులందరికీ రక్షాభాగ్యాన్ని ప్రసాదిస్తారన్న సత్యాన్ని నమ్ముతూ మానవులందరూ పాపాత్ములని ఎదిగి ఆయన అందరినీ పాపాలను కరుణతో క్షమిస్తున్నాడు. దేవునికి తెలుసు యేసుప్రభు ఎందుకు యొక్క సాక్రమెంట్ ఆఫ్ రికన్సిలియేషన్ ఎందుకు ఆయన ఇచ్చాడు. ఆయనకు తెలుసు మనం జ్ఞానస్నానం పొందుతున్నాం, పవిత్రాత్మ పొందుతున్నాం, అనుగ్రహాలు పొందుతాం, దేవునికి మాటిస్తున్నాం, కానీ తర్వాత మనం ఫెయిల్ అయిపోతున్నాం తెలుసు. కాబట్టి ఆ విధంగా మనం ఫెయిల్ అయినప్పుడు ఆ విధంగా దేవునికి దూరం అయిపోకుండా తిరిగి అవకాశాన్ని కల్పించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ పాప సంగీతమైన దివ్య సంస్కారాన్ని స్థాపించి, నా బిడ్డలారా మీరు తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడి నా చెంతకు రండి, పాప సంగీతమైన దివ్య సంస్కారం ఉపయోగించి నా దగ్గరకు రండి, నేను క్షమించి మరోసారి నా బిడ్డలుగా చేస్తానని చెప్పి దేవుని కరుణ గురించి, క్షమ గురించి యేసు ప్రభు చాలా చాలా సామెతల ద్వారా మనకు తెలియజేశాడు. సో ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం క్రైస్తవులుగా మానవులందరూ కడకు తన కారుణ్యం వలని రక్షణ పొందుతారని నిరూపించడానికి ఇజ్రాయేలీలో కొందరిని అవిశ్వాసంలో బందీ చేశారని చెప్పేసి మరి పౌలు గారు మనకి తెలియజేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ఎలా జీవిస్తున్నాం? మనం వేరే వారికి ఆదర్శంగా ఉంటున్నామా? అన్యులకు ఆదర్శంగా జీవిస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇంక ఈనాడు స్వార్థ పాఠం కననీయ స్త్రీ. ఆల్రెడీ గత కొన్ని రోజులుగా మనం దీని గురించి ధ్యానం చేసాం, వెంకటేశ్వర గురించి. ఇదే వృత్తాంతం మార్కు సువార్త 7వ అధ్యాయం 24-30 ఉంటుంది. స్వల్ప మార్పులతో కనిపిస్తుంది. కానీ మత్తయి సువార్తలో మాత్రమే ఏమని పిలుస్తుంది ఆమె? ప్రభు దావీదు కుమార నాపై దయచూపుము. ప్రభు దావీదు కుమార నాపై దయచూపుము. ఆమె కననీయ స్త్రీ. కననీయులంటే యూదులు కాదు. సో వారికి దేవుని గురించి, దేవుని యొక్క కరుణ గురించి, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు దావీదు కుమారుని తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే సింపుల్ రీజన్, వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజల్లో లేకపోతే యూదుల్లో ఒకరు కాదు. కానీ ఈమె ఏమని పిలుస్తుందో చూడండి. ప్రభు దావీదు కుమార నాపై దయచూపుము అంటూ కేకలు పెడుతుంది, గగ్గోలు పెడుతుంది. ఇక్కడ మనం ఒకటి గమనించినట్లయితే ఆమె వచ్చింది ఎవరి కోసం? తన కూతురు కోసం. తన కూతురు కోసం. కానీ తన కూతురు ప్రస్తావన లేకోకుండా ఏం చెబుతుంది ఆమె? నాపై దయచూపు, ప్రభు దావీదు కుమార నాపై దయచూపు. మొట్టమొదట దేవుని యొక్క కృపను పొందటానికి ఫస్ట్ స్టెప్ ఇది. దేవుని యొక్క కృపను సొంతం చేసుకోవటానికి, దేవుని యొక్క అనుగ్రహం సొంతం చేసుకోవటానికి మొదట మెట్టిది యేసుక్రీస్తు ప్రభుని దావీదు కుమారుడిగా లేకపోతే మెస్సేగా అంగీకరించటం. ఇది ఆమె చేసింది మొట్టమొదట. సరాసరి వచ్చేసి ఆమె చెప్పలా నా కుమార్తెకి ఎట్లా ఉంది, అట్లా ఉంది, అట్లా ఉంది అని చెప్పుకోకుండా ఏం చెప్పింది? ప్రభు దావీదు కుమార నాపై దయచూపు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు పలకవలసిన వాక్యం నా మీద దయచూపు, నా మీద దయచూపు. ఓ యేసుక్రీస్తు ప్రభు మెస్సయ్య దావీదు కుమార నాపై దయచూపు. అది మొట్టమొదట. ఇదిగో ఈమె నుంచి మనం నేర్చుకోవచ్చు. చూడండి, ఆమె అన్ని రాలైనప్పటికీ మనకు పాఠం నేర్పుతుంది. క్రైస్తవులమైన మనకు, గురువులైన మాకు, అందరికీ పాఠం నేర్పుతుంది. మొట్టమొదట మనం ఎలా ఉండాలనే విషయాన్ని ప్రభు దావీదు కుమార నాపై దయచూపు. తర్వాత యేసు ప్రభు వింటాడు, కానీ కొన్ని సందర్భాల్లో ఉద్దేశపూర్వకంగానే ప్రభు అట్లా ఉంటాడు. లాజరు విషయంలో కూడా అదే జరిగింది కదా. ముందుగానే తెలియజేసినప్పటికీ వెళ్ళలేదు. చనిపోయిన 3 రోజుల తర్వాత అక్కడికి వెళ్తాడు. అది ఉద్దేశపూర్వకంగా చేశాడు యేసు ప్రభు. ఇక్కడ కూడా ప్రభు పట్టినట్టుగా ఆయన ఉంటాడు, వినకుంటాడు. అప్పుడు శిష్యులు వస్తారు 2 సార్లు. ఆమె నాపై అయిన ఆమె వెన్నంటి వస్తూ దీనంగా మొరపెడుతూనే ఉంది. ఆయన పట్టించుకోలేదులే అని చెప్పేసి ఆమె వెళ్ళిపోలేదు. అయినా ప్రభు ఆమెకు ఉపకారం చేయడానికి 2 సార్లు నిరాకరిస్తాడు. 24వ వచనం, 26వ వచనం. రెండో మారు ప్రభు పలికిన ఈ మాటలు మరీ కఠోరంగా కనిపిస్తాయి. మొదటిసారి బహుశా మనం ఏంటి ప్రభువేనా, దయామయుడు, కరుణమయుడు, ఏంటి ఇంత కఠినంగా మాట్లాడాడని మనకు అనిపిస్తుంది. కానీ ఎందుకు మాట్లాడాడో మనం అర్థం చేసుకోవాలి.
కననే స్త్రీని ఏంటి కుక్కతో పోలవటం చాలా చాలా అవమానకరమైనది. అది అవమానకరమైంది. ఎందుకు ప్రభు అట్లా చేశాడు, ప్రభువేనా అట్లా చేసింది అని మనకు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. యేసు సమకాలీన సమాజంలో విభిన్న జాతుల వారు ఇలాంటి పరుష పదజాలంతో పరస్పరం దూషించుకోవడం సర్వసాధారణం. ప్రభు జీవించిన కాలంలో అప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఎట్లాగే దూషించుకుంటాం మనం, జరుగుతుంది. కానీ అలాంటి కర్ణ కఠోరమైన మాటలు యేసు నోట వెలవటం, వాటిని వినదలసిన రావటం ప్రభు శిష్యులకు సైతం ఇబ్బందికరంగా ఉంది. సరే, ప్రజలంటే సరే, ఆయనతో ఉండి ఆయనతో తినటం, తర్వాత ఆయనతో నివాసం చేస్తున్న వీరు కూడా ఏంటి మా గురువు గారు ఎట్లా మాట్లాడుతున్నారు, ఏంటి ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారని బహుశా శిష్యులకు కూడా ఖచ్చితంగా వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తిరస్కారంతోనే ఈ వృత్తాంతం ముగిసిపోలేదు. గుర్తుపెట్టుకోండి, తర్వాత జరిగేది చూడండి. తిరస్కరించి ప్రభు అట్లా వెళ్ళిపోలేదు, ఆమెను కుక్కతో పోల్చి అట్లా వెళ్ళిపోలేదు. తర్వాత ఏం జరిగిందో చూడండి. ముందు తిరస్కరించినట్లు కనిపించిన ప్రభే చివరికి ఏం చెప్పాడు? అమ్మా, నీ విశ్వాసము గొప్పది. అది ఆమె నుంచి రాబట్టడానికి ప్రభు ఈ విధంగా ప్రవర్తించింది, లేకపోతే అందరికీ ఇబ్బందికరంగా ఉండే విధంగా మాట్లాడింది ఎందుకో తెలుసా? ఆమెకి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని బయటికి రప్పించడానికి చూడండి ఆమె ఎంత విశ్వాసం ప్రకటించిందో. అవును ప్రభు మీరు వచ్చింది అదిగో ఎన్నుకొనబడిన జాతి వరకే. కానీ ఆమె ఏమంటే చూడండి, కుక్కతో పోల్చినందుకు బాధపడలేదు. కుక్క పిల్లతో పోల్చినందుకు బాధపడుకోకుండా ఆ కుక్క పిల్ల కూడా యజమాని బల్ల కింద నుంచి పడిన చిన్న చిన్న మొక్కలు తిన్న, అంటే చూడండి ఎంత విశ్వాసాన్ని ప్రకటించిందో. చిట్ట చివరికి ఆ విధంగా వచ్చి యేసు ప్రభు తిరస్కరించటం, తర్వాత గొప్ప యేసు ప్రభు ఆమెను పొగడటం, అమ్మా నీ విశ్వాసం మెచ్చదగినది అంటూ మెచ్చుకుంటూ ఆమె ప్రార్థన ఆలకిస్తాడు, ఆమె కుమార్తెను స్వస్థపరుస్తాడు. ఇది యేసు ప్రభు చాలాసార్లు మనకి ఇబ్బందికరంగా అనిపించినా, లేకపోతే మనల్ని పరీక్ష పెట్టినా సరే, ఎందుకో తెలుసా? మన విశ్వాసాన్ని బయటికి తీసుకురావటానికి. మనకున్న విశ్వాసం స్వల్ప విశ్వాసం, అందులో సందేహం లేదు. అందుకే ప్రభు చెప్పారు, నీకు ఆవగింజ అంత విశ్వాసం ఉన్నా సరే, ఇదిగో ఈ పర్వతాన్ని తొలిగి అక్కడికి సముద్రం పడమంటే పడుతుందా అంటే దాని అర్థం ఏంటి? మనకి ఆవగింజంత విశ్వాసం కూడా లేనట్టే కదా. సో అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తనతో మాట్లాడటం ద్వారా కొన్నిసార్లు వెంటనే స్వస్థపరిచి పంపేవాడు. కొన్ని సందర్భాల్లో వారిలో ఉన్న విశ్వాసాన్ని మెరుగుపరిచి దాన్ని బయటికి తీసుకొచ్చి తర్వాత వారిని పొగడతాడు. అట్లా చాలా సందర్భాలు ఉన్నాయి, సువార్తలో చాలా సందర్భాలు అట్లా చేసినాయి. సో అందువలన ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం ఎలాంటి విశ్వాసం జీవిస్తాం అది ముఖ్యం. ప్రభు ఈనాడు ఇక్కడున్న మనందరితో నీ విశ్వాసం మెచ్చదగినదని చెబుతారా? నీ విశ్వాసము మెచ్చదగినదని మనతో ఒక్కొక్కరితో ప్రభు చెబుతారా? ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు చేత ఈ యొక్క పొగడ్త తీసుకుని మనం ఇంటికి వెళ్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పేసి ఈనాటి ఈ సువార్త పరం మనకు తెలుస్తుంది. అన్ని జాతులైన ఆ కమనీయ స్త్రీ విశ్వాసవృత్తాన్ని సాటి చెప్పే ఉద్దేశంతోనే, ఆమె విశ్వాసాన్ని అందరికీ ఆదర్శంగా చూపే తలంపుతోనే సువార్తకారుడు బహుశా తర్వాత దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తే యేసు ప్రభు పలికారో లేదో ఈ వాక్యాలు అని సందేహం కలుగుతాయి. ఎందుకంటే ప్రభు చాలా అంత కఠినంగా పలకరని. కానీ ఖచ్చితంగా సువార్తకారుడు మత్తయ్య ఆయన రాసిన విధానం వేరు. ఆయన నేను చెప్పాను కదా, ద చోజన్ అని చెప్పేసి ఒక యాప్ ఉంది, ఒక వెబ్ సిరీస్ ఉంది. ఆ రోజు మొదలవుతుంది, చూడండి. ఆ రోజు రాబోతుంది, 5 అయిపోయినాయి. మీరు ఒకసారి చూడటం మొదలు పెడితే ఆపరు. దానిలో మత్తయ్య క్యారెక్టర్ చాలా చాలా వింతగా కనిపిస్తుంది. ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు, ఎటువంటి చూస్తూ ఉంటాడు అనమాట. మత్తయ్యని పిలుస్తాడు కదా ప్రభు, పిలిచిన తర్వాత దానిలో ఆయన అన్ని నోట్ చేసుకుంటాడు. అందుకే చాలా చాలా మత్తయి సువార్తలో మనకి చాలా చాలా నిగూఢ సత్యాలు కనపడతాయి. కారణం ఏంటంటే ప్రభు చెప్పే వాక్యాలన్నీ కూడా మత్తయి నోట్ చేసుకుంటాడు. నోటరీ ఆయన అంటే ఇది కదా చేసే పని అది కదా, అందువల్ల రాసుకుంటూ ఉంటాడు. రాసుకుంటూ ఉంటూ
ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి ప్రభు ఇదిగో ఈ మాట పలికారు, దీని అర్థం ఏంటి, ఎందుకు పలికారు అని అడుగుతూ ఉండేవాడు. అంతేకాదు ప్రభు కూడా తనని పిలిచి కూర్చోబెట్టుకుని మత్తయ్య ఇదిగో ఇది రాయి అని చెప్పినట్లుగా దానిలో అంటే జరిగిందో లేదు కానీ దానిలో అట్లా చూపించడం జరుగుతుంది అని నేను నమ్ముతాను, అది వాస్తవం అని చెప్పి. సో మత్తయ్య గారు బహుశా దీన్ని రక్తి కట్టించడానికి ఆమెకున్న విశ్వాసాన్ని ప్రజలందరి ముందు కూడా ప్రభు ప్రకటించే విధంగా బహుశా రాసి ఉండొచ్చు కూడా అని కూడా మనం ఆలోచించవచ్చు. ఏదైనప్పటికీ చిట్ట చివరికి ప్రభు నిరాకరించటం లేకపోతే కొంచెం కుక్కతో పోల్చడం, చిట్ట చివరికి ఆమె అడిగింది ఇచ్చి అమ్మా నీ విశ్వాసం గొప్పదని అందరికీ చాటి చెప్పాడు. అక్కడున్న ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు చాటి చెప్పాడు. అన్ని జాతురాలైనప్పటికీ కననీయ స్త్రీ యూద మత పుట్టుపూర్వతలని తెలుసు. ఆమె అక్కడికి వచ్చే ముందే నేను చెప్పాను, దావీదు కుమారా నాపై దయ చూపని చెప్పడం ద్వారా అన్యురాలైనప్పటికీ ముందే ప్రభు గురించి యూద మతం గురించి దాని పుట్టుపూర్వతల గురించి తెలుసుకుంది. అందుకే అక్కడికి వచ్చేసి దావీదు కుమారా నాపై దయ చూపని చెప్పేసి ఈరోజు పాట పాడండి, ఆ పాట ఆరాధనలు పాడండి, అది చెప్పేది కాదు. సో ఖచ్చితంగా కననీయ స్త్రీ కొంత తెలుసు, ఆ నోట ఉంది. నేను చెప్పాను గుణదల దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా అదే మాట చెప్తా ఉంటారని. ఖచ్చితంగా ఆ విధంగా ఉంది. అలాంటి అసంచలమైన విశ్వాసంతో యేసు ప్రభువుని దావీదు కుమారా అని ఎలుగెత్తి పిలుస్తూ నాపై దయ చూపంటూ మొరపెడుతుంది. ఇంకా కనపడదు ఈ మాట మనకి, మత్తయి సువార్తలో కనపడుతుంది. కారణం ఏంటంటే బహుశా సువార్తకారుడు దాన్ని కొంచెం రుచిని జోడించి ప్రజలందరూ కూడా అర్థం చేసుకునే విధంగా, ముఖ్యంగా అన్ని జాతులు అర్థం చేసుకునే విధంగా, అందరికంటే మనం క్రైస్తవులుగా జీవిస్తున్న మనం అర్థం చేసుకునే విధంగా ఆయన నాపై దయచూపు అని చెప్పి. చూడండి ఇక్కడ నాపై దయచూపు అంటుంది కానీ నా కుమార్తెపై దయచూపు అంటం లేదు. సో మొట్టమొదట తన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి వచ్చింది. ఆ విధంగానే చేశాడు ఆమె అడిగినట్లు. ఒకసారి విశ్వాసం ప్రకటించిన తర్వాత వాళ్ళు అడిగింది జరుగుద్ది కదా. సో మొట్టమొదట ఆమెకు విశ్వాసాన్ని పెంపొందించాడు, ఆమె అడిగింది ఇచ్చాడు. తన కుమార్తె కూడా స్వస్థతని యేసు ప్రభు పంపడం జరుగుతుంది. నిజానికి కమనీయ స్త్రీకి ఇజ్రాయేలీలో దేవుడు ఎవరో తెలుసు, ఆ దేవుడు ఎన్నుకున్న ప్రజలే ఇజ్రాయేల్ అని తెలుసు. దేవుడు వారికి ఒక వాగ్దానం చేశారని, ఆ వాగ్దానం ప్రకారం దావీదు వంశంలో జన్మించబోయే రక్షకుడు మెస్సే అని, ఆయనే ఈయనని చెప్పేసి ఆమె తెలుసుకుంది కాబట్టి ఆ విధంగా చేసింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం క్రైస్తవులుగా చాలా చాలా సంవత్సరాలు జీవిస్తున్నాం. నేను 60 సంవత్సరాలు, సో మొన్న 15వ తారీఖు 60 సంవత్సరాలు పూర్తయిపోయాయి. అప్పుడే చెప్పిన వేళానికి వెళ్ళింది. అందుకే దేవునికి స్తుతి ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్, 60 years ఆఫ్ లైఫ్, 33 years ఆఫ్ ప్రీస్ట్హుడ్. సో మనందరం కూడా మనం చూసుకుంటే మన వయసును బట్టి ఎన్ని సంవత్సరాలుగా మనం ఈ యొక్క విశ్వాస జీవితం జీవిస్తున్నాం మనం. కానీ అర్థం చేసుకోవాలి మనం ఎలా జీవిస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు జీవించినంత కాదు, ఎలా జీవిస్తున్నాం. ఒకవేళ ఎన్ని సంవత్సరాలు నేను జీవించినా సరే మొత్తం కూడా కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఒకవేళ కనుక నేను దేవునికి దూరం అయిపోతే కనుక నేను చేసిన ఈ పూజలు దాదాపు 14,000 పూజలు అయిపోయినాయి. ఇప్పటికి నేను రాసుకుంటా ఉంటా ఎప్పటికప్పుడు, ఏ రోజు రోజే దాదాపు 14,000 దాటిపోయిన పూజలు. సో ఇవన్నీ నేను గనక ఇదిగో విశ్వాసంలో గనక కొనసాగకపోతే, లేకపోతే విశ్వాసాన్ని వీడి వేరే విధంగా నేను ఆలోచిస్తే కనుక ఇవన్నీ కూడా కోల్పోయినట్లే. అదేవిధంగా అందరం కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈనాడు ప్రార్థన చేసుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా యాక్సెప్టెన్స్. మనం వేరే వాళ్ళని అంగీకరించటం, వేరే వాళ్ళకి అవకాశం కల్పించటం, వేరే వారిని కూడా ప్రోత్సహించటం, ఇది ముఖ్యం. దేశంలో కానీ, తిరుసభలో కానీ, విచారణలో కానీ, గ్రామంలో కానీ ఇది చాలా చాలా ముఖ్యం. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ప్రభు అదిగో ఆ కననీయ స్త్రీకి ఉన్న విశ్వాసాన్ని నాకు కూడా దయచేయి. ఆ కననీయ స్త్రీతో పాటు దావీదు కుమారా నాపై దయచూపు అని చెప్పినప్పుడు ప్రభు మనతో చెబుతారా, అయ్యా నీ విశ్వాసం గొప్పది, అమ్మా నీ విశ్వాసం గొప్పదని ప్రభు చెబుతారా? అట్లా చెబితే మనం ధన్యులం. లేకపోతే దానికోసం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. అందుకు కావలసిన వాళ్ళతో మనం దీవించమని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. అందరు నిలబడండి, మనకు విశ్వాసాన్ని ప్రార్థన. పరలోకమును సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకస్తుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను.
పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పఠనాల ద్వారా అన్యులకు సైతం రక్షణ ఉంది, పరలోకం అనేది అందరి సొత్తు అన్న విషయాన్ని దేవుడు మనకి తెలియజేశాడు. ఆ విధంగా మనం కూడా ఆలోచించి మన జీవితాన్ని చక్కదిద్దుకొని దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించే శక్తిని బలాన్ని ఇవ్వమని చెప్పేసి, వేరే వారిని కూడా అంగీకరించే మంచి మనసు మనకు ఇవ్వమని చెప్పేసి విశ్వాసాల ప్రార్థన ద్వారా మన దేవుని వేడుకుందాం. సత్య శ్రీ సభ కోసం ప్రార్థన చేద్దాం. తిరుసభను పరిపాలిస్తున్న జగద్గురువులను, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశాలను దేవుడు దీవించి వారి యొక్క పరిచర్య ద్వారా సంఘాల్లో విచారణలో కథోలిక విశ్వాసం బలపడే విధంగా వారి ప్రయత్నాలు ఫలింపజేయాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన దేశం కోసం, దేశ నాయకుల కోసం, ప్రభుత్వ అధికారుల కోసం ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా నిన్నటి రోజే మనం 70 సంవత్సరాలు ఫ్రీడమ్ పూర్తి చేసి స్వేచ్ఛను పొందిన సందర్భాన్ని పూర్తి చేసుకుని 80 సంవత్సరాలు అడిగిన అందరం కూడా సహృదయంతో ఒకరినొకరు అంగీకరించుకుంటూ మరి ఉన్న ఆర్థిక వనరులన్నీ కూడా ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు, పాలకులు, ప్రజలందరికీ సమానంగా పంచే మనస్తత్వం వారికి అనుగ్రహించాలని, సమానత్వంతో దేశాన్ని పరిపాలించాలని, అలాంటి మంచి మంది వారికి దయచేయాలని, అందరికీ అన్ని అవకాశాలు కల్పించాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. చదువుకునే బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. యువతీ యువకుల కోసం ప్రార్థన చేద్దాం. వారు దేవునికి విధేయిస్తూ, తల్లిదండ్రులకు విధేయిస్తూ, వారు చదువు మీద మనసు లగ్నం చేసి వారికి బంగారు భాష ఏర్పడిన విధంగా వారిని దేవుడు దీవించాలని, వారికి మంచి మనసును ఇవ్వాలని చెప్పేసి ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. అనారోగ్యంతో బాధపడే వారికి దేవుడు స్వస్థతనివ్వాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సంతానం లేని వారికి దేవుడు సంతాన వరం అనుగ్రహించాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. చనిపోయిన ఆత్మలకు, ముఖ్యంగా దిక్కులేని ఆత్మలకు, మన కుటుంబంలో చనిపోయిన వ్యక్తులందరికీ కూడా దేవుడు నిత్య విశ్రాంతి ప్రసాదించాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ మనవులంటే మన ఆదుడైన క్రీస్తు ద్వారా మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. జగతికి జనతా ఆదరించుమా, చిరకాలముగా స్వీకరించుమా. జగతికి జనతా ఆదరించుమా, చిరకాలముగా స్వీకరించుమా. దయచేయించుమా, దయచేయించుమా. దయాహృదయము నన్ను కరుణించుమా, దయాహృదయము నన్ను కరుణించుమా. చీకటిలో చిరుకాలుగా
బలి కుసుమాల స్తుతి మాలిగా జీవనమో దేవా చిరుకారుగా బలి కుసుమాల స్తుతి మాలిగా జగతికి జనకా ఆదరించుమా చిరుకారుగా స్వీకరించుమా ప్రేమతన కలుషం కడతేర్చిన దేవా మనుగడలో పనుబాధను తొలగించిన ప్రభువా ప్రేమతన కలుషం కడతేర్చిన దేవా మనుగడలో పనుబాధను తొలగించిన ప్రభువా ఏమి వదలనయ్యా నీకు అర్పణ ఏమి వదలనయ్యా నీకు అర్పణ కలిగిన నా హృదయం నా సమర్పణ కలిగిన నా హృదయం నా సమర్పణ చేతనమో దేవా చిరుకారుగా బలి కుసుమాల స్తుతి మాలిగా చేతనమో దేవా చిరుకారుగా బలి కుసుమాల స్తుతి మాలిగా వెలుగైన జీవితం నాకు సగిన దేవా వెలలేని నీ మదికై రుధిరం చిందించి విలువైన జీవితం నాకు సగిన దేవా ఏమి వదలనయ్యా నీకు అర్పణ ఏమి వదలనయ్యా నీకు అర్పణ కలిగిన నా హృదయం నా సమర్పణ కలిగిన నా హృదయం నా సమర్పణ చేతనమో దేవా చిరుకారుగా బలి కుసుమాల స్తుతి మాలిగా చేతనమో దేవా చిరుకారుగా బలి కుసుమాల స్తుతి మాలిగా సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధం ఏర్పరపగల ఈ మా బలి అర్పణమును దయతో అంగీకరింపము. నీవు మా కొసగిన దానములనే మేము మరలా నీకు అర్పించి తుదకు నిన్నే పరమరంగా పొందగలుగుదాం గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుగా యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత,
సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి, మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరిచితివి. కాని మానవుని నీ స్వంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్రాచిత్రమైన సమస్త ప్రపంచంపై అధికారములో ఉంచితివి. నీ సృష్టినంతటిని అతడు నీ నామమున పరిపాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరతము స్తుతించుట కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్థితి చేయుచు నిన్ను ఘనపరుచుట ఎట్లనగా, దయాధిపతి అయిన సర్వేశ్వరుని, పావన 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 ప్రభువే, పరలోకముల్ మే మహిమలతో నిండియున్నవి. జయ జయ గానం, జయ జయ గీతం, పావన 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 ప్రభువు, దయాధిపతి అయిన సర్వేశ్వరుని, పావన 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 ప్రభువు, ప్రభునామమున వచ్చడి వారు ధన్యులు ధన్యులు. జయ జయ గానం, జయ జయ గీతం, పావన 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 ప్రభువు, దయాధిపతి అయిన సర్వేశ్వరుని, పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమని మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమ్మనందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమనందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము నీ ఉద్ధారమును.
శరణు కనుక తండ్రి, క్రీస్తు మరణోత్థానం స్మరించు జీవమనసిగి అప్పమును రక్షణ పాత్ర నీకు సమర్పించున్నాం. నీ సముఖము నిలిచి నీకు సేవ చేయడం మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగమమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన ఈ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజార పీఠాధిపతిని, గురువులందరితో కూడా మమ్మల్ని నీ ప్రేమేందు పరిపూర్ణం చేయుడు. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోని చేర్చుకొనుము. అందరికి దయచూపి దేవుని కన్యత లేని పరిశుద్ధ మరియమాతతోనూ, ఆమె మహావ్యక్తపతి పుని జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరుచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింపసాసంతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం నెరవేరినట్లు భూలోకమందు ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండను గాక. మీ ఆత్మతో నిందురుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
దేవుని స్మరించ జనులార వేగమేగా రండి జీవాహారము భుజించ జీవజలము సేవించ జగదేక దేవుని స్మరించ జనులార వేగమేగా రండి జీవాహారము భుజించ ప్రభు యేసు స్థాపించిన ప్రభు యేసు స్థాపించిన మనసాన మనుషాని పాలించగా మనసాన మనుషాని పాలించగా మనులోన విశ్వీయ వింటిని జీవాహారం భుజించ జీవజలము సేవించ జగదేక దేవుని స్మరించ జనులార వేగమేలారండి జీవాహారము భుజించ ప్రబోధించిన వధువైన ప్రియ సంఘమింది ప్రబోధించిన వధువైన ప్రియ సంఘమింది పరమాత్మ సాధన పరమాయి పరమాత్మ సాధన పరమాయి పరిశుద్ధ పరదాతలింది జీవాహారం భుజించ జీవజలము సేవించ జగదేక దేవుని స్మరించ జనులార వేగమేలారండి జీవాహారం భుజించ అదృశ్యమే మనలో పెంచేయుది అదృశ్యమే మనలో పెంచేయుది మనని ప్రవశించరాలని మనని ప్రవశించరాలని ప్రేమాని రక్షించుకుంది భుజించ జీవజలము సేవించ జగదేక దేవుని స్మరించ జనులార వేగమేలారండి జీవాహారం భుజించ
పునీతి ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలోని కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విన్నవించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకుని నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మేము స్తుతింతురుగాక. పవిత్రాత్మ నూతనీకరణ జాతీయ మహాసభలు ఫలవంతమగుటకు ప్రార్థన. పరమపిత దైవ సంఘ నిర్మాణమునకు దాని నవీకరణకు కారణకర్తలైన నీకు స్తుతియు మహిమయు ఆరాధనయు ఘనతయు కలుగునుగాక. ప్రభువా, రానున్న 2027వ సంవత్సరము జనవరి నెలలో విజయవాడ యందు జరగబోవు పరిశుద్ధాత్మ నూతనీకరణ జాతీయ మహాసభల కొరకు మా మనస్సులను సిద్ధమన్నర్చుము. మాపై నీ ఆత్మను కుమ్మరింపుము. నీ ఎడల నిండు ప్రేమానురాగములను కలిగిండునట్లు దీవింపుము. దైవరాజ్య విస్తరణ ఆకాంక్షను మా హృదయాలలో ప్రజ్వలింపచేయుము. మా ప్రభుడైన యేసుక్రీస్తువా, శ్రీ సభ నిర్మాణము నిమిత్తము ప్రాణదానము చేసిన దైవతనయ, నీవు కృపాతిశయముతో నీ విశ్వాసుల సమాజమును ఒక చోట సమావేశపరచుచున్నావు. నీకు మా కృతజ్ఞత స్తుతి స్తోత్రములు. ఈ మహా కార్యమునకు కావలసినంత శక్తితో మమ్ము నింపుము. నీ శ్రీ సభలో శిథిలావస్థలో ఉన్న విశ్వాస నిలయాలను నవీకరింప మమ్ము సిద్ధపరచుము. కొడగట్టిన మా దీపమును మరలా వెలిగించి నీ ఆధ్యాత్మిక ఆలయ నిర్మాణములో మమ్ము సజీవ శిలలుగా వినియోగించుకొనుము. పవిత్రాత్మదేవ, మమ్ములను నీ ఊపిరితో నింపుము. మాలో పరస్పర ఆత్మీయ నమ్మకమును పునరుద్ధరింపుము. విభేదలను అంతరింప చేయుము. నీ ఆత్మశక్తితో మమ్ము బలపరచుము. నవజీవముతో పునర్జీవింప చేయుము. పరిశుద్ధ కన్యకు మరియమాత, మా ఈ కార్య సాఫల్యము కొరకు మా తరపున ప్రభువునకు విజ్ఞాపనము చేయుము. మేము తలపెట్టిన మహాసభలు విజయవంతమగునట్లు శ్రమింపచేయుచున్న వివిధ కమిటీ సభ్యులను ముందుకు నడుచున్నట్లును శక్తి వంచన లేక కృషి చేయునట్లును ప్రార్థించుము. పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ గారా, మా ఆదర్శమూర్తి, శ్రీ సభను పునర్మించు పనిలో మాకు అండగా నిలువుము. త్రియేక దైవమా, ఈ సమావేశములు నీ దివ్య నామమునకు మహిమకరముగా ఉండునుగాక. మా జన్మభూమి అయిన ఈ భారతావనిలోను నూతనీకరణోద్యమము పునరుద్ధరింపబడునుగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముతో ఈ మనవి చేయుచున్నాము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగును గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకమున అతన్ని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులమగినట్టుకు మాపై కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రియ సహోదరి సహోదరులారా, 20వ సామాన్య ఆదివార పండుగ రోజున మీరందరూ మిక్కిలి విశ్వాసముతో దివ్య బలి పూజలో పాల్గొంటూ, అట్లాగే విశ్వాసపరమైనటువంటి ఆ గొప్ప నమ్మకముతో దివ్య సందేశము, దివ్య ప్రసాదము స్వీకరించినందుకు గాను మీకందరికీ ముందుగా అభినందనలు, కృతజ్ఞతలు. ఈ వారమంతా మీకు దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాను. ఈ వారంలో వచ్చేటువంటి పునీతుల పండుగ దినములు 20వ తారీఖున అనగా గురువారం క్లైరువాక్స్ బెర్నార్డ్ గారి పండుగ. ఆయన ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి ఒక సన్యాసి. ఆయన తన యొక్క జీవితము ద్వారా దేవుని ఘనపరిచాడు కాబట్టి తిరుసభ ఆయన గౌరవిస్తూ ఉన్నది. 21వ తారీఖున అనగా శుక్రవారం 10వ భక్తినాథ పాపు గారి పండుగ. 22వ తారీఖు అనగా వచ్చే శనివారం మరియమాతను పరలోక భూలోక రాగిణిగా చేసినటువంటి ఆ గొప్ప దైవ సంఘటనను పురస్కరించుకొని గొప్ప ప్రార్థన, మరియ రాణి గారి పండుగ. కాబట్టి ఆమె పరలోకానికి భూలోకానికి రాగిణిగా. మన పండుగలు ఎట్లా ఉంటాయి అంటే ఒక 7 రోజుల పాటు గ్యాప్ ఇస్తారు, ఆ తర్వాత ఉంటూ ఉంటుంది. అందుకనే నిన్నటి రోజున మనము మరియ తల్లి పరలోకానికి కొనుక్కోబడుతూ అనేటువంటి గొప్ప పండుగ చేసుకున్నాం. ఒక వారం టైం తీసుకున్నట్టున్నారు అన్ని ఏర్పాట్లు చేయటానికి గాను. ఒక వారం తర్వాత వచ్చే శనివారము మరియమాతను రాజ్ఞిగా స్థాపించడం అనేటువంటిది మనం ఆ పండుగ చేసుకుంటూ ఉన్నాము. దానిని మనము ఈ మహిమా దేవరహస్యములో 5వ గుర్తుగా మనం కూడా గుర్తిస్తూ ఉంటాం. పరలోక భూలోక రాగిణిగా స్థాపించబడతాం, ఆ పండుగ అన్నమాట. కాబట్టి సెప్టెంబర్ 8వ తారీఖున అనగా ఇంకా ఒక వారం ఉంది మధ్యలో, మరియదల సభ్యులు వారు తమ యొక్క ప్రమాణాలను నూతనీకరణ చేసేటువంటి గొప్ప సాంఘ్యంలో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి మరియదల సభ్యులకు మరి ఒక్కసారి వారికి గుర్తు చేస్తూ ఈ ప్రకటన. కాబట్టి ఆ రోజు మంగళవారం కాబట్టి ఆ రోజు సాయంత్రం పూజా బలి సమర్పించబడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, సమయాన్ని పాటించడం బాగునే ఉంటుంది. కాబట్టి పాటలు పాడేవాళ్ళు దయచేసి ఒక 5 నిమిషాల ముందు ఉంటే చాలు. ఒక 5 నిమిషాలు అంటే 5 నిమిషాల ముందు లెగాలి. 5 నిమిషాల ముందు లెగాలంటే ముందటి రాత్రి 5 నిమిషాల ముందు పడుకోవాలి. ఆ విధంగా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే చాలా ముడిపడి ఉంటూ ఉంటాయి. ఎందుకంటే అందరూ మీ మీద ఆధారపడుతూ ఉంటాం. కాబట్టి ఏమంటే పాటలు పూజ ప్రారంభించాలి లేదని చెప్పి సందిగ్ధ పరిస్థితుల్లో మేము ఉంటున్నాం. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా మీ వంక చూస్తూ ఉన్నారు, కానీ మీరేమో అక్కడ లేరు. మిమ్మల్ని వీక్షిస్తున్నాం కానీ మీరు అక్కడ కనపడటం లేదు. కాబట్టి ఇది సవరణ కోసమే, అట్లాగే ఒక విన్నపముగా తీసుకుని సరైన విధముగా స్పందించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇక్కడ ఉన్న పిల్లలు ఒకసారి తలకల పైకి లేపండి. పిల్లలు కూడా సమయాన్ని పాటించాలి. ఆదివారం రోజున మీరు పూజాబడికి రావాలంటే ముందుగా తయారై ఉండాలి. అర్థమైందా? మీకు పనిష్మెంట్ బాగుందనుకుంటా, స్కూల్కి లేట్ అయితే లేకపోతే ఏదైతే ఆపేస్తున్నారు, చక్కగా మీరు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, అది తెలియట్లా. అట్లా గుడికి లేట్ అయితే గుడికి మానేస్తున్నారు, ఆ విధంగా అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అట్లా కాదు. దేవుని గుడన్నా అట్లాగే బడన్నా 2 దేవాలయాలు. అది విద్యా దేవాలయం, ఇది దైవ నిలయం. కాబట్టి దాని పట్ల ఒక మంచి అవగాహన ఉండి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మీకు ఇష్టం లేకపోతే అందరూ అక్కడ ఉండిపోండి, ఇష్టం ఉంటేనే అందరూ కలిసి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మనకి ఇంకా సెప్టెంబర్ 14వ తారీఖు విచారణ పండుగకు 1 రోజు తక్కువ 4 రోజులు ఉన్నాయి. కాకపోతే 30 రోజులు ఉన్నాయి, ఎందుకంటే ఆగస్టు నెలలో కూడా 31 రోజులు ఉన్నాయి. కాబట్టి ఈ పండుగ నిమిత్తమై అందరము సంసిద్ధము కావాలి. ముందుగా మనసు యందును, ఆ తర్వాత శరీరం అందును, ఇంకా అసలైనటువంటిది ఆధ్యాత్మిక జీవితంలో. కాబట్టి దాని నిమిత్తమే ఇంకా ప్రణాళిక వేసుకోవటానికి గాను సంసిద్ధం అవుతూ ఉన్నాం. దయచేసి ఈ విచారణ పండుగను మనసులో పెట్టుకోవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా పాటలు పాడేటువంటి వారు, నిర్వహించేటువంటి వారు, యువకులు, ఇంకా చిన్న బిడ్డలు, ప్రతి ఒక్కరు విశ్వాసాన్ని మరి ఒక్కసారి వారికి గుర్తు చేస్తూనే వారికి విన్నపం చేస్తూ ఉన్నారు. విచారణ పండుగ జరుపుకోవటానికి గాను సంసిద్ధం కావాలి. కాబట్టి ఆ రోజున పబ్లిక్ హాలిడే, దయచేసి ఆఫీస్కి వెళ్దాం అనుకోవద్దు. మొదటి రోజు కూడా పబ్లిక్ హాలిడే, ఎందుకంటే మొదటి రోజు ఆదివారం.
తర్వాత 14వ తారీఖు వినాయక చవితి అనుకుంటా, కాబట్టి చెప్పకూడదు ఆ వినాయక చవితి అని. కాబట్టి మీరు మాకు కుదరదు అని చెప్పేసి అనటానికి లేదు. దయచేసి దీన్ని మనసులో పెట్టుకొని అదే విధముగా పండుగ నిమిత్తమై ఖర్చుల నిమిత్తమై మీ యొక్క వివరాలు ఇవ్వవలసిందిగా, వివరాలు కాదు, క్షమించండి, మీ యొక్క విరాళాలు ఇవ్వవలసిందిగా విన్నపము. ఇప్పటికే కొంతమంది ఇస్తూ ఉన్నారు. మీరు కూడా సహృదయముతో ఈ విరాళాలు ఇచ్చేటువంటి సమయంలో పాటిస్తూ దేవునికి వందన సమర్పణగా కృతజ్ఞతాభావంతో ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాను. అట్లాగే సలహాలు ఇంకా ఏదైనా సరే ఉన్నట్లయితే వాటిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి మీరు కూడా ఒక సంభాషణ పూర్వకముగా పండుగను ఏ విధంగా చేసుకోవాలి అర్థవంతముగా, అట్లాగే మహోన్నతముగా, ఎందుకంటే పీఠాధిపతి వస్తున్నారు కాబట్టి సాయంత్రం పూట పూజా బలి కాబట్టి అందరం చక్కగా విరామముగా అదేవిధంగా భక్తిపూర్వకముగా గొప్పగా చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పోయిన ఆదివారపు చందా రూపాయలు 16,870. మరి ఒకసారి మీకు అభినందనలు, కృతజ్ఞతలు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. I wish all the very best, Father Anand, for your Paris feast. సో సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ కూడా ఈ విచారణలో భాగం కాబట్టి I feel like doing something. కోయర్కి అయ్యే ఖర్చు, ఫ్రాన్సిస్ మేక్ నోట్ ఆఫ్ ఇట్, కోయర్కి ఎంత ఖర్చు అయినా సరే సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ భరిస్తుంది. పండగ రోజు, ఈ విచారణ పండగ రోజు కోయర్కి, అంటే పాటలకి నాకు అనుబంధం కాబట్టి కోయర్కి మీరు ఆర్కెస్ట్రాని పిలుస్తారు కదా, సో ఎంత ఖర్చు అయినా సరే సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ భరిస్తుంది. సో ఆనంద్, సో దిస్ మై ఎల్పేటా ఫాదర్. ఓకే, సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మహిమా కాంతించే ఆత్మ శరీరం గుణతోడ మహిమా